అమెరికాను మంచి తుఫాను వణికిస్తోంది. 30 రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది బ్లెయిర్ తుఫాన్. 7 రాష్ట్రాల్లో వెదర్ ఎమర్జెన్సీ ప్రకటించింది అమెరికన్ ప్రభుత్వం. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. మంచు తుఫాను వల్ల జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో పవర్ కట్స్, అలాగే రోడ్లను మంచు కప్పేసిన పరిస్థితి కనబడుతుంది. స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. గత 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో మంచు తుఫాను కురుస్తోంది. 6 కోట్ల మందిపై తుఫాను ప్రభావం కనిపిస్తోంది. మంచు తీవ్రతకు 2200 విమానాలను రద్దు చేసుకున్నాయి స్థానికంగా అక్కడి ఎయిర్పోర్ట్స్. సో మొత్తం మీద అమెరికాలో భారీ మంచు తుఫాను కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం ఈ వాతావరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అమెరికా మధ్య ప్రాంత రాష్ట్రాలు మంచు తుఫానులో చిక్కుకున్నాయి. 10 ఏళ్ల తర్వాత ఈసారి అత్యధికంగా మంచు కురుస్తుంది. చలి గాలులతో పాటు మంచు పేరుకుపోతుంది. ప్రయాణాలు ప్రమాదంలో పడ్డాయి. కాన్సాస్, పశ్చిమ నెబ్రాస్కా, ఇండియానాలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా రోడ్లని కూడా మంచుతో నిండిపోయాయి. దాదాపు 70వ అంతరాష్ట్ర రహదారిపై 8 అంగుళాల మందంతో మంచు పేరుకుపోయిందంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ మంచు కురుస్తుందో. అలాగే కన్సాస్, మిస్సోరీలకు వాతావరణ శాఖ మంచు తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. భారతీయులు అధికంగా ఉండే న్యూజెర్సీకి సోమ, మంగళవారాల్లో ముప్పు పొంచి ఉందని వెల్లడిస్తోంది. ఇక మంచు తుఫాన్ కారణంగా తూర్పు తీర ప్రాంతంలోని రాష్ట్రాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. ఇండియానా, వర్జీనియా, కెంటకీ, మిస్సోరీ, కన్సాస్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. దీంతో 1,00,000 మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇండియాలోని రోడ్లలో చాలా వరకు కూడా మంచు పేరుకుపోయింది. రోడ్లపైకి వాహనదారులు రావద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కన్సాస్లోని 10 అంగుళాల మందంలో మంచు పేరుకుపోయిందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అది 14 అంగుళాలకు చేరుకోవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక కెంటకీలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా మంచు పేరుకుపోయింది. 7.7 అంగుళాల మందంతో ఆ రాష్ట్రం విలవిల్లాడుతోంది. ఇక దాదాపు ఇక్కడ 2010లో అత్యధికంగా 3 అంగుళాల మంచు పడ్డట్టుగా చెప్తున్నారు. 1910లో. సో ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇంతటి భారీ మంచు కురుస్తుంది. ముఖ్యంగా న్యూయార్క్లో 3 అడుగుల మంచు పేరుకుపోయింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 10 అంగుళాల మందం వరకు కూడా మంచు పేరుకుపోయిందంటే ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది. పూర్తిగా మంచు దుప్పటి, మంచు కప్పేయబడింది. ఇక ఏం లేదు, మంచు తప్ప. ముఖ్యంగా అమెరికా మధ్య రాష్ట్రాలైనటువంటి ఈ ప్రాంతాల్లో భారీగా మంచు కప్పుకుపోయింది. కన్సాస్, వర్జీనియా, ఇండియానా, కెంటకీలో మంచు కారణంగా దాదాపుగా రోడ్డు ప్రమాదాలు భారీగానే జరిగినట్టుగా చెప్తున్నారు. బట్ ఇంకా ఎవరికి తీవ్ర గాయాలైనట్టుగానైతే ప్రస్తుతానికైతే సమాచారం లేదు. దాదాపు ముస్సోరీలో 600 వాహనాలు చిక్కుపోయినట్టుగా చెప్తున్నారు. మంచు కారణంగా 10ల సంఖ్యలో రైళ్లు, ఇక 100 విమానాలు రద్దయ్యాయి. ఒక్క సెయింట్ లూయిస్లోనే 200 విమానాలను రద్దు చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి భారీ హిమపాతం నెలకొంది అక్కడ. ఇక అలాగే మిన్నెసోటాలో, అలాగే కెనడా సరిహద్దులో -11.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతటి తీవ్రమైనటువంటి మంచు కురుస్తుందో అర్థమవుతుంది. కెంటకీ, ఇండియానా, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, అలాగే ఇలినోయి, మిస్సోరీలో దాదాపు 3 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతోంది. చాలా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్. ఇక అత్యంత శీతల గాలులు, పోలార్ వోర్టెక్స్ సాధారణంగా ఉత్తర ధ్రువంలో తిరుగుతుంటుంది. అయితే ఇది ప్రస్తుతం దక్షిణాదికి విస్తరించే క్రమంలో అమెరికా, ఐరోపా, ఆసియాలోని ప్రజలు అత్యంత చలి ప్రభావాన్ని చవిచూస్తున్నారు. పోలార్ వోర్టెక్స్ ఫ్రీక్వెన్సీ విస్తరణకు ఆర్కిటెక్ వేడెక్కడమే కారణమని తెలుస్తోంది. సో మొత్తం మీద కొన్ని అనుకోని మార్పులు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఆర్కిటిక్ వేడెక్కిందా, అందుకే అమెరికా, యూరప్, ఆసియాలోని కొన్ని దేశాలు భారీ చలికి గురవుతున్నాయి అంటే అవుననే వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అమెరికాలో ఎన్నడూ లేనంత మంచు. నిజంగా ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది పూర్తిగా అసలు అది మంచు తుఫాన్లో ఎలా చిక్కుకుపోయారో. పూర్తిగా మంచు వీధుల్లో పేరుకుపోయి ఏమీ లేదక్కడ, మంచు తప్ప.
అలాంటి భయంకరమైనటువంటి మంచు తుఫాన్ అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు, యూరోప్లో కూడా అదే పరిస్థితి, భారత్లో కూడా విపరీతమైనటువంటి చలిగాలులు వీస్తున్నాయి. దీనికంతటికీ ఆర్కిటిక్ వేడెక్కడమే కారణమా అంటే అవుననే నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఈ గ్లోబల్ వైడ్గా నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు పోలార్ వోర్టెక్స్ అంటున్నారు. పోలార్ వోర్టెక్స్ అనేది ఉత్తర ధ్రువంలో తిరుగుతుంటుంది. అయితే అది ప్రస్తుతం దక్షిణాదికి విస్తరించే క్రమంలోనే ఇలాంటి చలి ప్రభావాన్ని చవిచూస్తున్నట్టుగా చెప్తున్నారు. దీని ఫ్రీక్వెన్సీ విస్తరణకు ఆర్కిటిక్ వేడెక్కడమే కారణమని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అమెరికా సంయుక్త రాష్ట్రాలను అయితే ప్రస్తుతం మంచు తుఫాను వణికిస్తుంది. ప్రధానంగా 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ, భీకరమైనటువంటి మంచు తుఫాను, దీనికి తోడు చలిగాలులు, దీంతో ప్రజలు వణికిపోతున్నారు, గజగజ వణికిపోతున్నారు. సెంట్రల్ యుఎస్లోని కన్సాస్ నుంచి ఈస్ట్ కోస్ట్లోని న్యూజెర్సీ వరకు 6 కోట్ల మంది ప్రజలు చలిగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. కన్సాస్, నెబ్రాస్కా, ఇండియానా, మిస్సోరీ, న్యూజెర్సీ, కెంటకీ ఇలా 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రస్తుతానికి ప్రకటించారు. గడిచిన దశాబ్ద కాలంలో ఈ స్థాయి తుఫాను చూడలేదంటూ అమెరికన్లు చెప్తున్నారు. మంచు విపరీతంగా కురుస్తుండడంతో రవాణా స్తంభించిపోయింది, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు, జనజీవనం స్తంభించిపోయింది. కన్సాస్, వెస్టర్న్ నెబ్రాస్కా, ఇండియానాలోని పలు ప్రాంతాలనైతే మంచు కప్పేసింది. ఆ దృశ్యాలు చూడొచ్చు, ఓ వ్యక్తి ఎంత ఇబ్బంది పడుతున్నాడో, మంచులో ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమైనా కనబడుతుంది. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఫుడ్ను డెలివరీ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిపోయింది. కన్సాస్, వెస్టర్న్ నెబ్రాస్కా, ఇండియానాలోని పలు ప్రాంతాలైతే మంచు కప్పేసింది. సోమ, మంగళవారాలను కూడా భారీగా మంచు కురుస్తుందని, న్యూజెర్సీలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్నారు. న్యూజెర్సీలో మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. ఎస్, అఫ్ కోర్స్ ఇండియన్స్ అన్ని ప్రాంతాల్లో ఉంటారు, బట్ న్యూజెర్సీలో ఎక్కువగా ఉంటారు. సో ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. కన్సాస్, మిస్సోరీలో రోడ్లపై వరుసగా 10 నుంచి 8 ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. ఇందాక చెప్పాను మీకు, 10 ఇంచుల మంచు అంటే మామూలు విషయం కాదు అది. సో దాదాపుగా 72 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, చలిగాలులు. మిస్సోరీలో అయితే, కన్సాస్, మిస్సోరీలో అయితే ఆ చలిగాలుల ప్రభావానికి జనాలు బయటికి రాలేకపోతున్నారు. ఒక రకంగా ఎమర్జెన్సీని తలపిస్తుంది. అక్కడ ఎమర్జెన్సీ టీమ్స్ పనిచేస్తున్నాయి ఎడతెరపు లేకుండా. ఎస్, ఒక రకంగా కాదు, నిజంగా ప్రస్తుతానికైతే అక్కడ ఎమర్జెన్సీయే కొనసాగుతుంది. ఎమర్జెన్సీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఎడతెరపు లేని మంచు కారణంతో వాహనాలతో తొలగిస్తుంటే మరోవైపు మళ్ళీ మంచు పేరుకుపోతుందంటూ అధికారులు చెప్తున్నారు. రోడ్లపై భారీ ఎత్తున మంచు పేరుకుపోతుండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలంటూ అనౌన్స్మెంట్స్ కూడా చేస్తున్నారు. రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. వర్జీనియా, ఇండియానా, కన్సాస్, కెంటకీలో వందల సంఖ్యలో కారు ప్రమాదాలు జరిగాయి. ప్రాణ నష్టం అయితే ఏం లేదు. మిస్సోరీలో 600 మంది తమ వాహనాలు ఇరుక్కుపోయారు. ఈశాన్య కన్సాస్లో అధికారులు హైవేలను క్లోజ్ చేశారు. రైళ్లు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో సోమవారం ఎముకలు కొరికే చలి ఉంటున్నట్టుగా వెదర్ ఆఫీసర్స్ అయితే అలర్ట్ జారీ చేస్తున్నారు. సో ముఖ్యంగా అమెరికా 7 రాష్ట్రాలు అయితే ప్రస్తుతానికైతే ఈ భారీ మంచు బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ అమెరికాలో కన్సాస్ నుంచి ఈస్ట్ కోస్ట్ న్యూజెర్సీ వరకు 6 కోట్ల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, కన్సాస్, నెబ్రాస్కా, ఇండియానా, మిస్సోరీ, న్యూజెర్సీ, కెంటకీ ఈ 7 రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం ఎమర్జెన్సీ కొనసాగుతోంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.